హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు. సమ్మర్ వచ్చేసింది కదా, మార్చి నుండే మామిడికాయలు అయితే వచ్చేస్తాయండి. సమ్మర్ రాగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటండి? కొత్త ఆవకాయ తినాలని చాలా ఉండిద్ది. కులానికి మతానికి దేనికి సంబంధం లేకుండా ప్రతి ఇంట్లోనూ ఉండే ఈ ఆవకాయని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను చాలా భయపడేదాన్ని ముందులో, అస్సలు భయపడే పనే లేదండి. నేనైతే భయపడాను, ఎందుకంటే నాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. ఇప్పుడు మీరు భయపడాల్సిన పనే లేదు. నా ఈ రెసిపీని చూసి మీరు సంవత్సరం మీరే ఆవకాయనైతే పెట్టుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ నేను మామిడికాయల పచ్చడిని ఎలా పట్టాలో చూపిస్తాను. కొంచెం కూడా మిస్ కాకండి, వీడియోని కొంచెం కూడా స్క్రిప్ట్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఇక్కడ 30 వరకు మామిడికాయలను తీసుకున్నాను. నేను ఈ సైజు మామిడికాయలను అయితే తీసుకున్నానండి. తీసుకొని ముందుగా ఇలా తొడాలు తీసుకోవాలండి. తొడాలు తీసుకొని వాటర్లో వేసుకొని వాటర్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దీన్ని బాగా ఒక్కో మామిడికాయల్ని ఇలా తీసుకొని ఒక పొడి క్లాత్లో పెట్టుకోవాలండి. తడి పదార్థం అనేది అస్సలు ఉండకూడదు. మనం పచ్చడి పట్టేటప్పుడు మాత్రం బాగా పెట్టుకోవాల్సింది ఏంటంటే తడి అస్సలు ఉండకూడదండి. ఇలా ఒక్కొక్క మామిడికాయని ఈ విధంగా పెట్టుకోవాలి. కొంచెం ఫ్యాన్ గాలికి పెడితే సరిపోయిద్దండి. ఈ విధంగా అన్ని మామిడికాయలను అయితే తీసుకుందాం. నేను ఈ సైజు మామిడికాయలను అయితే తీసుకున్నాను. ఇలా బాగా తుడిచిపెట్టుకుందాం. కొంచెం ఆరింది కదా, ఆరిన తర్వాత మనం ఈ మామిడికాయలని పీసెస్లా కట్ చేసేసుకోవాలండి. ఒక కాయలో మనకి కావాలనుకుంటే 8 ముక్కలైనా చేసుకోవచ్చు, లేదా 9 ముక్కలైనా చేసుకోవచ్చండి. మన ఇష్టం, మనకి నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఒక పీస్లా ఉండిద్దండి. ఆ పీస్ని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి, తీసేసుకోవాలి. కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ముక్క ఈ సైజులో అయితే ఉండిద్ది. మనకి పెద్ద ముక్క కావాలంటే పెద్ద ముక్కనైనా కట్ చేసుకోవచ్చండి, మన ఇష్టం. మనకు నచ్చిన సైజులో అయితే మనం కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక పొడి క్లాత్లో, కాటన్ క్లాత్ని యూస్ చేయండి. కాటన్ క్లాత్ని వేసుకొని ఫ్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు, లేదా ఎండలోనైనా పెట్టుకోవచ్చండి. కొంతమంది ఎండలో కూడా పెడతారు, నో ప్రాబ్లం, ఏమీ కాదు, ఎవరిష్టం వాళ్ళది కదా. ఇలా మనం ఫ్యాన్ గాలికి పెట్టడం వలన మామిడి ముక్క తడిగా ఉండిద్దండి. కొంచెం ఆరితే సరిపోయిద్ది. నేను ఒక 1/2 అవర్ వరకు ఇలాగే ఫ్యాన్ గాలికి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని 10 నిమిషాల వరకు పెట్టుకున్నానండి. 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ముక్క అయితే ఆరింది. ఆరిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది కళ్ళుప్పు కాదండి, ఇది మామూలుగా మనం పచ్చళ్ళలో వేసే ఉప్పు అంటే ఇస్తారు. ఉప్పు, ఆవపిండి, మెంతుపిండి, కారం, మామిడి ముక్కలు, వెల్లుల్లి ఇలా ఒలిచి పెట్టుకోవాలండి. వెల్లుల్లి నేను మీకు మొత్తం కొలతలతో సహా చెప్తాను. అలాగే వేరుశనగ నూనెని కూడా రెడీలో పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, పచ్చడి ఎలా కలపాలో చూసేద్దామా. ముందు నేను ఇక్కడ ఒక అడ్డ ముక్కలు తీసుకున్నాను. అడ్డ అంటే 2.5 కేజీలండి. 2.5 కేజీల గిన్నె అండి ఇది. ఒక గిన్నె వేసుకున్నాను కదా, అలాగే 3 గిన్నెల వరకు ఈ ముక్కల్ని తీసుకుందాం. ఇదే విధంగా తీసుకోవాలి. కొలతలైతే కరెక్ట్గా రాసి పెట్టుకోండి. మీరు మర్చిపోతాము అనుకుంటే కనుక రాసి పెట్టుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక అడ్డకి 1/2 కేజీ వరకు కారం వేసుకోవాలి. 250 గ్రామ్స్ కారం. 3 గిన్నెల వరకు వేసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వరకు కారాన్ని అయితే వేసుకోవాలి. 3 గ్లాసుల వరకు కారం. ఒక గ్లాస్ వచ్చేసి 1/2 కేజీ ఉండిద్దండి, 250 గ్రామ్స్. 1/2 కేజీ వరకు ఆవపిండిని అయితే వేసుకోవాలి. 1/2 కేజీ ఆవపిండి అండి. 1/2 కేజీ ఆవపిండి అంటే 1 కప్పుకి 1/2 కేజీ వేసుకుంటున్నాను. అంటే మనం ఇక్కడ 3 కప్స్ తీసుకున్నాం కాబట్టి 3 1/2 కేజీల వరకు ఆవపిండిని అయితే తీసుకుందాం. మెంతుపిండి 100 గ్రామ్స్ వేసుకుంటే సరిపోయిద్దండి. 150 గ్రామ్స్ కూడా అవసరం లేదు, 120 గ్రామ్స్ కూడా అవసరం లేదు. ఇంకొంచెం తక్కువైనా పర్వాలేదు. నేను 3 కప్స్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్, పావు గ్లాస్ వరకు మెంతుపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1/2 కేజీ ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. కప్పుకు వచ్చేసి
1 కప్ అండి, 1 పావు కేజీ వేసుకోవాలి. అంటే నేను 3 కప్స్ తీసుకున్నాను కాబట్టి 3 పావు కేజీల వరకు ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పావు గ్లాస్ వరకు పసుపునైతే యాడ్ చేసుకుందాం. పావు గ్లాస్ పసుపు అయితే సరిపోయిద్దండి. అదేవిధంగా 1/2 కేజీ వరకు వెల్లుల్లిని ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలి. 1/2 కేజీలో నేను ఇక్కడ 100 గ్రాముల వరకు తీసుకొని ఇలా మెత్తగా దంచుకొని ఈ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. 1 పావు కేజీ వరకు మిగిలిన మొత్తం వెల్లుల్లిని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. 1 కేజీ వేరుశనగ నూనెనైతే ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాలన్నిటినీ బాగా కలుపుకోవాలండి. ఆయిల్ అయితే సరిపోదండి, 1 కేజీ వరకు నేను యాడ్ చేశాను. ఒకసారి బాగా కలుపుకుందాం, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ అనేది ఇప్పుడే వేసుకొని అవసరం లేదండి. 3వ రోజు తీసి మనకి ఇంకా ఆయిల్ ఇందులో సరిపోదు అనిపిస్తుంది కదా, అప్పుడు ఆయిల్ని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చడి మొత్తాన్ని ఒకసారి ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేట్టు బాగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా, ఈ విధంగా మసాలాలన్నీ ముక్కకి పట్టేట్టు బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ అయితే సరిపోలేదు, అందుకని నేను ఇంకా 1/2 కేజీ వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఇలా కొంచెం డ్రైగా ఉంటే సరిపోయిద్దండి, ఎక్కువ ఆయిల్ని ఇప్పుడే వేసుకోకూడదు. స్పేస్ ఎక్కువ ఉన్న గిన్నెలో ఈ విధంగా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక జాడీని తీసుకుందాం. జాడీ లేని వారు ప్లాస్టిక్ బకెట్ ఉండేది కదా, బకెట్లో కూడా యూస్ చేయొచ్చండి. ఎక్కువ కాలం అయితే ఉండదు బకెట్లో అయితే, ఇందులో జాడీలో అయితే ఎన్ని రోజులైనా ఉండిద్దండి. అందుకని మనం జాడీనే ఎక్కువ యూస్ చేయాలి. ఇప్పుడు ఇందులో 1 పావు కేజీ వరకు వేరుశనగ నూనెనైతే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఈ ముక్కలను అయితే యాడ్ చేసేసుకుందామండి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం కొంచెంగా ఈ జాడీలోకి అయితే వేసేసుకుందాం. ఇదే విధంగా పచ్చడి మొత్తాన్ని ఈ జాడీలోకి టర్న్ చేసేసుకున్నాం కదా. ఆయిల్ అస్సలు లేదు, చూసారు కదా, ఇలాగే ఉండాలండి. ముక్క ఊరాలి అంటే ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు మూతను పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ని తీసుకుందామండి. కాటన్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా బాగా గట్టిగా కట్టి వెలుతురు లేని చోట అయితే ఉంచాలండి. ఈ పచ్చడిని ఒక 3 డేస్ వరకు ఉంచితే సరిపోయిద్ది. అంటే మనం ఈరోజు పచ్చడి పట్టాం కదా, రేపు కాకుండా ఎల్లుండి అయితే తీసేసి ఒకసారి ఈ పచ్చడిని బాగా కలపాలి. నేను 3 డేస్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. 3 డేస్ అయిపోయిందండి, ఒకసారి తీసి చూద్దాం. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలింది, అంటే మన పచ్చడి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందని అర్థం. 3rd డే ఇలా తీసుకొని ఆయిల్ సరిపోదు అని చెప్పుకున్నాం కదా, ముక్క మునిగే వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఇలా ఒకసారి ఒక స్పేస్ ఎక్కువ ఉన్న పాత్రలో వేసుకొని ఈ ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేదా ఒక స్పూన్తోనైనా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముక్క మునిగే వరకు ఇంకా 3 కేజెస్ వరకు నాకు ఆయిల్ పట్టింది. ఆ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగే మళ్ళీ ఇదే విధంగా క్లాత్ పెట్టుకొని గట్టిగా కట్టి పక్కనైతే పెట్టేసుకోవాలి. అంతేనండి, ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం ఆవకాయ వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనిపిస్తుంది. రెసిపీ నచ్చింది కదా, అయితే ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.